ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంతో పాటు ప్రభుత్వ పన్నుల రూపేణా అధిక వడ్డింపుల వల్ల వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఇతర రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు మండిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం వారం రోజుల్లో దశల వారీగా లీటర్కు 8 రూపాయల వరకు ధర పెంచింది. మే 15న పెట్రోల్ డీజిల్ పై 3 రూపాయలు, మే 19వ తేదీన 90 పైసలు, మే 23న పెట్రోల్ పై 87, డీజిల్ పై 91 పైసలు పెంచారు. మే 25న అంటే సోమవారం పెట్రోల్ పై 2 రూపాయల 61 పైసలు, డీజిల్ పై 2 రూపాయల 71 పైసలు పెరిగింది. సోమవారం విజయవాడలో పెట్రోల్ ధర లీటర్ 117 రూపాయల 16 పైసలు ఉండగా డీజిల్ ధర 104 రూపాయల 89 పైసలుగా ఉంది. పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ రేట్లు అధికంగా ఉన్నాయని రాష్ట్ర పెట్రోలియం ట్రేడర్స్ సమాఖ్య అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ చెప్పారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడంలో మాకు కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే మా వర్కింగ్ క్యాపిటల్ చాలా ఎక్కువ పెరిగిపోతుంది. అయితే వినియోగదారుల పరంగా చూసుకుంటే అట్లా కూడా మేము పెట్రోల్ బంక్ ఓనర్లుగా అనేక మంది ఈ ధరల పెరుగుదలని ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగం కానీ, అట్లాగే వ్యవసాయ రంగం కానీ, అలాగే నిత్యావసర వస్తువులు కానీ అన్నీ కూడా ఈ పెరగటం వలన పెరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీనికి మేము పూర్తిగా వ్యతిరేకం. కానీ బట్ అంతర్జాతీయంగా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ ధరలు బాగా పెరిగిపోవటం వలన, అట్లాగే డాలర్ మారకం విలువ పెరగటం వలన ఈ ధరల వ్యత్యాసము మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే మన దేశంలో చాలా తక్కువగా ఉంది. అడిషనల్ వ్యాట్, రోడ్ సెస్ తగ్గించడం వల్ల ఇతర రాష్ట్రాల కంటే ధరలు తగ్గి వినియోగం పెరుగుతుందని, దీంతో రాష్ట్రానికి వ్యాట్ రూపేణా అధికంగా ఆదాయం వస్తుందంటున్నారు. ధరలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. గతేడాది ఏప్రిల్ కంటే 2026 ఏప్రిల్ పెట్రోల్ పై రాష్ట్ర ప్రభుత్వానికి 12.8% మేర ఆదాయం పెరిగింది. 2025 ఏప్రిల్లో నికర జీఎస్టీ 3,554.27 కోట్ల రూపాయలుగా ఉండగా 2026 ఏప్రిల్లో 3,796.91 కోట్లుగా వచ్చింది. 2026 ఏప్రిల్లో సెస్ మినహా స్థూల జీఎస్టీ వసూల్లో రాష్ట్రంలో 4,323 కోట్ల రూపాయలుగా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతూ ఉండటం వల్ల త్వరలోనే నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయని ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఈశ్వరరావు తెలిపారు. ఒక పక్కనేమో ఆయిల్ మనకి నిల్వలు ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, ఇబ్బంది లేదనేమో కేంద్ర ప్రభుత్వం చెబుతా, మళ్ళీ ఒక పక్కనేమో ఈ డీజిల్ టైట్ పొజిషన్ ఇలా చేస్తూ ఉంటే ఈ ప్రతిసారి మనం ఫిల్లింగ్కి ప్రతి బంక్కి వెళ్ళి అక్కడొక 50 అక్కడొక 50 ఆయిల్ పోసుకుంటూ వెళ్తూ ఉంటే మన టైం అంతా కూడా ఇక్కడ పోయి ఆ టైం ప్రకారం మనం సరుకు డెలివరీ చేయలేకపోతున్నాం. ఈ సందర్భంలో పచ్చి సరుకులున్న తోలే లారీలు అయితే వాళ్ళు బాగా ఆందోళన చెందుతున్నారు, చాలా ఇబ్బందులు గురయ్యే పరిస్థితి ఉంది. అదే మామూలు లోళ్ళు అయితే ఒక పూట లేట్ అయినా ఇబ్బంది ఉండదు, ఏదైనా కూడా సప్లై చేయను దెబ్బతింటుంది. దేశ ఆర్థిక పరిస్థితి, ఎకానమీ కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది. దీని మీద ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కూర్చొని ముందు రేటును ఎంత పెంచుతారా, ఏం చేస్తారా అనేది అది ఒక అంశం. ఇక్కడ మనకున్న ఆయిల్ మాత్రం ఫ్రీ సప్లై చేయాలి. పెట్రోల్ డీజిల్ ధరలు రానున్న 15 రోజుల్లో లీటర్కు 10 నుంచి 20 రూపాయల వరకు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ విపణిలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $75 నుంచి $140లకు చేరుకోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వినియోగం పెరిగితే సహజంగా పన్నులు కూడా పెరుగుతాయని, ఇది సహజ వ్యాపార సూత్రమని కూడా డీలర్స్ అసోసియేషన్ చెబుతుంది.